జనులకు పడుతున్న బాధలు చూసి మేము ఈ సంజీవిని క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేశాము. అందుకే వారికి దగ్గరలోనే వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 27 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్లకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం. ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు. 12,900 ఉచిత మెడికల్ క్యాంపులు ఇప్పటి వరకు చేశాము. 19,43,000 మందికి అదిను 20 కోట్లు విలువైన మందులు అందించాము. వాళ్ళకి 3 బ్లడ్ బ్యాంక్ ద్వారా 8 లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది. 81,361 యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము. 19,956 యూనిట్లు థాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం. బ్లడ్ బ్యాంక్స్ ద్వారా 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా అందజేశాము. ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఒకటి ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. దాని ద్వారా 67,104 కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు. ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా 33,681 కుటుంబాలు లబ్ధి పొందారు. ఇక 7 చోట్ల అంటే పాకాల, పాలుకొండ, పోలవరం, కురుపం, పాడేరు, రంపచోడవరం మరియు అరకులో ఈ సంజీవిని క్లినిక్ తప్పకుండా మేము ఆరంభిస్తామని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు వరకు మా ట్రస్ట్ ద్వారా వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇచ్చాము. అట్లానే కొంతమందికి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఇచ్చాము కూడా వాళ్ళకి. తర్వాత తిరుపతి, నెల్లూరు మరియు కడపలో వరదలు వచ్చినప్పుడు 105 ఇళ్లలు కూలిపోయినాయి. ఆ బాధితులకి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇళ్లు రిపేర్ చేసి మరియు 5,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము.